15వ అధ్యాయము. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః. సిద్ధయోగి ఇంకా ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనా నామధారక, శ్రీగురుని యొక్క కీర్తి అన్ని దిక్కులా వ్యాపించి దూర దూర ప్రాంతముల నుండి ఎందరెందరో మంచివారు చెడ్డవారు ఆయన యొక్క దర్శనానికి వచ్చేవారు. శ్రీగురుడు కొద్ది కాలం గుప్తంగా జీవించదలచి వైద్యనాథ క్షేత్రంలో శిష్యులందరినీ దగ్గరకు పిలిచి గృహస్థ శిష్యులకు ఈ విధంగా సెలవిచ్చారు. నాయనలారా, ఉపనయనాది సంస్కారముల తర్వాత బ్రాహ్మణులు వేదాధ్యయనం చేస్తూ భక్తితో గురువును సేవించాలి. అతడికి పగటి నిద్ర తగదు. దొరికినటువంటి భిక్షాన్నాన్ని గురువుకు సమర్పించి సమావర్తన హోమం చేస్తూ ఉండాలి. ఆ తరువాత గురువు యొక్క ఆజ్ఞతో తగినటువంటి కన్యను పెండ్లాడి గృహస్థాశ్రమ ధర్మాన్ని పాటించాలి. పిల్లలు కలిగిన తరువాత పుత్రుడికి సర్వస్వాన్ని సమర్పించి భార్య యొక్క అనుమతితో మాత్రమే సన్యసించాలి. ముఖ్యముగా సన్యసించిన తరువాత శ్రీ కథలను వినరాదు, వాహనములు ఎక్కరాదు, మంచమును తాకరాదు, పగలు నిద్రించరాదు. వెదురు, సొరకాయ, చెక్క, మట్టి వీటితో చేసినటువంటి పాత్రలు మాత్రమే ఉపయోగిస్తూ దండధారి అయి పగలు మాత్రమే భుజించాలి. 3 పగళ్ళు మించి ఏ గ్రామములోనూ నివసించక స్థిర చిత్తుడై ఉండాలి. అలా తిరగడానికి శరీరంలో శక్తి లేకపోతే సదా దైవాన్ని ధ్యానిస్తూ ఒక క్షేత్రంలో నివసించాలి. శ్రీగురుడు గృహస్థ శిష్యులకు ఈ విధంగా చెప్పి సన్యాసులైనటువంటి శిష్యులకు కూడా ఇలా చెప్తూ ఉన్నారు. నాయనలారా, మీరందరూ తీర్థయాత్రలకు వెళ్ళిపోండి. మీకు శ్రీశైలంలో బహుధాన్య నామ సంవత్సరంలో మా యొక్క దర్శనం తిరిగి లభిస్తుంది అని చెప్పి అన్నారు. అప్పుడు ఆ శిష్యులు, స్వామి, మీ పాదాల వద్దనే సకల తీర్థాలు ఉన్నాయి కదా, మిమ్మల్ని విడిచి మేము ఎక్కడికి పోగలము అని చెప్పేసి అన్నారు. స్వామివారు నవ్వుతూ, నాయనలారా, సన్యాసులమైనటువంటి మనము 5 రోజులకు మించి ఎక్కడా నివసించరాదు. సర్వతీర్థాలు దర్శించుట మన యొక్క ధర్మము. అందువలన మనస్సు స్థిరం కలుగుతుంది. ఆ తర్వాత ఒకే చోట స్థిరంగా ఉండటం శ్రేయస్కరము అని చెప్పారు. అప్పుడు శిష్యులు, స్వామి, మీ మాటే మాకు వేదవాక్కు. మేము ఏ ఏ తీర్థాలు సేవించాలో, ఏ ఏ క్షేత్రాలను దర్శించాలో సెలవీయండి అని చెప్పేసి వేడుకున్నారు. అప్పుడు శ్రీగురుడు ఇలా చెప్తూ ఉన్నాడు. నాయనలారా, తీర్థాలన్నింటిలోకి ఉత్తమమైనటువంటిది కాశీకి వెళ్ళి గంగను సేవించి గంగా తటయాత్రను చేయండి. ఆ తర్వాత యమున, సరస్వతీ నదులను సేవించండి. కుశావర్తము, శతధ్రువు, విపాశ, శరావతి, వితస్థ, అసిక్ని, మరుధృత, మధుమతి, ధృతవతి నదుల వెంట యాత్రలు చేయండి. ఈ నదులలో స్నానం చేస్తే బ్రహ్మహత్యా పాతకాలు కూడా నశిస్తాయి. చంద్రభాగ, గోమతి, రేవతి, వేదిక, కౌశికి, సహస్రవక్త, పూర్ణ, బహుద అనేటటువంటి నదులను సేవించండి. ఈ నదుల యొక్క సంగమాలలో స్నానం చేస్తే త్రివేణి సంగమ స్నానం ఫలితం లభిస్తుంది. వైరోచిని, పుష్కర తీర్థం, కురుక్షేత్రం, శ్రీశైలం, శ్రీరంగం, రామేశ్వరం, అనంతసేనం, మహాలయ తీర్థం, నైమిషారణ్యం, కేదారం, నర్మదా నది, కోఖాముఖి, గోముఖి, అయోధ్య, గోకర్ణం, ద్వారక ఇవన్నీ కూడా ముక్తి క్షేత్రాలు. గోదావరి తీరంలో 6 ఆమడల యాత్ర చేసేటటువంటి వారు వాజపేయ వ్రత ఫలితాన్ని పొందుతారు. గోదావరి నదికి 3 పర్యాయములు ప్రదక్షిణ చేసినటువంటి వారు మహాపాపాల నుండి కూడా విముక్తి పొందుతారు. భీమేశ్వరము,
పంజర ఈ రెండు క్షేత్రాలు కూడా ప్రయాగతో సమానమైనవి. కుశతర్పణము అనేటటువంటి క్షేత్రము బహుఫలప్రదము. గోదావరి సాగర సంగమమునందు స్నానం చేసినట్లయితే 36 యజ్ఞములు చేసిన ఫలితం దక్కుతుంది. పూర్ణ నదీ యాత్ర, కృష్ణవేణి నదీ యాత్ర, తుంగభద్రా నదీ స్నానము పరమ పవిత్రమైనటువంటివి. పంపా సరోవరము మహాపవిత్రమైనటువంటిది. హరిహర క్షేత్రము సర్వపాపహరమైనటువంటిది. భీమా నదీ తీరమున ఉన్నటువంటి పాండురంగడు భక్త సులభుడే. భీమా అమరజా నదీ సంగమమునందు గంధర్వరగరము అనగా గానగాపురము అనేటటువంటి క్షేత్రమున్నది. ఇచ్చట కోటి తీర్థములు ఉన్నవి. ఇచ్చట అశ్వత్థ వృక్షం సాక్షాత్తు కల్పవృక్షమే. అశ్వత్థ వృక్ష సమీపమున నృసింహ తీర్థము, దానికి ఉత్తరమున పాపనాశనము, వారణాసి రుద్రపాద తీర్థము, చక్రతీర్థము, కోటి తీర్థము, మన్మథ తీర్థము మొదలైనటువంటి తీర్థాలు ఉన్నాయి. అచ్చట కల్లేశ్వరుడు అనేటటువంటి ఈశ్వరుడు ఉన్నాడు. ఆ క్షేత్రము గోకర్ణముతో సమానమైనటువంటిదే. ఆ క్షేత్రానికి వెళ్ళి అనుష్ఠానము చేసుకున్నటువంటి వారికి మనోరథాలు తప్పకుండా ఫలిస్తాయి. ఈ విధంగా శ్రీగురుడు సన్యాస శిష్యులకు బోధించారు. ఇంకా శ్రీగురుడు ఈ విధంగా చెప్పారు. శ్రీశైలమునందలి పాతాళ గంగ యందు స్నానము చేసినటువంటి వారికి, మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నటువంటి వారికి ముక్తియే సిద్ధించి తీరుతుంది. బృహస్పతి సింహరాశికి వచ్చినప్పుడు గంగ గోదావరి యందు సంగమిస్తుంది. దానినే పుష్కరము అని చెప్పి అంటారు. బృహస్పతి కన్యారాశిలో ప్రవేశించినప్పుడు గంగా కృష్ణానదికి చేరుతుంది. మహానదులకు 12 సంవత్సరములకు ఒకసారి పుష్కరము అనే పుణ్యకాలము వచ్చుటచే ఆ నదుల యందు అప్పుడు స్నానములు చేసిన అత్యధిక ఫలితములు లభిస్తాయి. భీమ కృష్ణానది కలియు చోట స్నానం చేస్తే వారు సిద్ధులై 60 పర్యాయములు బ్రాహ్మణుడుగా జన్మిస్తాడు. శేషాద్రి, కుంభకోణము, కన్యాకుమారి, మత్స్యతీర్థము, పక్షితీర్థము, ధనుష్కోటి, రామేశ్వరము, మహాలక్ష్మి నివాస స్థానమైన కొల్హాపురము ముఖ్య క్షేత్రం కాబట్టి ఆ క్షేత్రాలను సేవించుకోండి. కృష్ణానదీ తీరమనందు బిల్లవటి అనే గ్రామమున్నది. అక్కడ భువనేశ్వరి అనే అమ్మవారు ఉన్నారు. ఆ క్షేత్రాన్ని సేవించుకోండి. కృష్ణానదీ తీరమునందు అమరపురము అనే క్షేత్రమున్నది. అచ్చట 5 నదులు కృష్ణతో సంగమిస్తాయి. జుగాలయము, శూర్పాలయము ఈ 2 తీర్థములు కూడా పరమ పవిత్రములు. మలాపహ అనేటటువంటి నది కృష్ణతో సంగమిస్తుంది. అక్కడ విశ్వామిత్రుడు తపస్సు చేసిన స్థానం కాబట్టి పరమ పవిత్రమైనది. ఓం శ్రీ దత్తాయ గురవే నమః. ఓం శ్రీపాదస్వామినే నమః. ఓం శ్రీ నృసింహ సరస్వత్యై నమః. ఓం శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నృసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమః.